జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వైసీపీలో మీకు ఎలాంటి ప్రాధాన్యత ఇస్తున్నారంటారు? జగన్ గారు నాకు మరి కూడా శాసనసభ్యుడిగా గెలవడానికి అవకాశం సీట్ ఇచ్చాడు. సీట్ ఇవ్వడమే కాకుండా నన్ను బాగా ప్రోత్సహించినాడు కూడా జగన్ గారు. నేను గెలవడానికి కూడా జగన్ గారు ఇచ్చినటువంటి ప్రోత్సాహం కూడా కారణమే. ఇప్పుడు కూడా అసెంబ్లీలో కూడా నాకు సరైనటువంటి అవకాశం ఇస్తాడు. అసెంబ్లీలో ఏమైనా డిబేట్స్ వచ్చినా కూడా నాకు కూడా మంచి అవకాశం ఇస్తున్నాడు. పార్టీలో కూడా నేనంటే జగన్ గారికి మంచి అభిప్రాయం అనేది నాకున్న అభిప్రాయం. ఆయన మనస్తత్వం కొద్దిగా అంటే పెత్తందరి వ్యవస్థ అంటే ఆయన అందరూ కూడా సార్ అని పిలవాలనేది కానీ అందరినీ కూడా ఒకరికి చిన్న స్వభావంతో చూస్తారనేది కూడా ఉంది కదా. అంటే అబద్ధం. జగన్ గారు ఎప్పుడు నన్ను ఇంతవరకు తనని సీనియర్ నాయకుడైనా సార్ అని పిలవాలనేది ఒక ఇది ఉంది. మా పార్టీ అధ్యక్షుడు ఇప్పుడు రాహుల్ గాంధీని వాళ్ళందరూ సార్ అన్నారా? మా పార్టీ అధ్యక్షుడిగా గౌరవించాలి కానీ వయసుతో ఏం పని. రేపు ముఖ్యమంత్రి జగన్ గారైనా ఎవరైనా కూడా వయసు కంటే కూడా గౌరవించాలి. బట్ జగన్ గారు ఎప్పుడు కూడా నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు కూడా ఎప్పుడు నన్ను విశ్వ అన్న అనే పిలుస్తాడు. అందరిని నాకంటే చిన్న వాళ్ళని కూడా అన్నానే పిలుస్తాడు జగన్ గారు. అంటే మీ పార్టీలో సీనియర్ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉన్నారు, వాళ్ళంతా కూడా సార్ అనే పిలవాలి అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏం పిలవరు అసలు జగన్ అట్లాంటి యాంత్రికంగా అట్లేం ఉండడు జగన్ గారు. అప్యాయంగా ఉంటాడు అందరితోనా కూడా. ఊరికే అట్లా ప్రచారం చేస్తాడు. ఇప్పుడు మైసూరారెడ్డి అని నా దగ్గర అడిగారు, మైసూరా అని పిలుస్తాడని. నేను ఎప్పుడు కూడా మైసూరారెడ్డి అన్నానే అంటాడు. పెద్దవాళ్ళని జగన్ ఎప్పుడు అన్నానే నాకు తెలిసినంత వరకు కూడా. అంటే కొంతమంది పార్టీ అధ్యక్షుడు లేకుండా జగన్ అని అనకూడదు కదా. అట్లా ఎవరన్నా అంటే ఏమని అన్నారం కానీ నాకు తెలిసినంత వరకు జగన్ పెద్దల్ని గౌరవిస్తాడు. మైసూరారెడ్డి గారు పార్టీని వీడడానికి గల కారణాలు ఏమున్నాయంటారు? మైసూరారెడ్డి గారు పార్టీని వీడడానికి వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించి వాళ్ళ జిల్లాకు సంబంధించినటువంటి కారణాలు ఉన్నాయనేది నాకు అనిపిస్తుంది. మైసూరారెడ్డి గారు తానే వచ్చారు, తనకు అవసరమైన గౌరవం అవన్నీ కూడా ఇచ్చారు జగన్ గారు. నాకు తెలిసినంత వరకు దాంట్లో పెద్ద జగన్ గారు లోపం చేశారనేటువంటి అభిప్రాయం నాకేం లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి స్వభావం నచ్చకనే చాలామంది దూరం అవుతున్నారు. మీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే ఇప్పటికీ 19 మంది, దాదాపు 19 వరకు కూడా టీడీపీ వైపు వెళ్ళిపోయారు. ఇది వాస్తవం అంటారా? అంటే వెళ్ళిపోవడానికి ఎన్నికలు కాస్ట్లీ కావడం కూడా ఒక ప్రధానమైన కారణం అని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఎన్నికలు విపరీతమైనటువంటి ఖర్చుతో కూడుకున్నవి. అదే సందర్భంలో అధికార పార్టీ పెద్ద ఎత్తున ప్రలోభాలకు గురి చేసింది. చాలామంది ఇంట్రెస్ట్లు కట్టలేకపోయినారు. కొంతమందికి పదవుల ఆశ చూపించి తీసుకున్నారు. ఆ విధంగా రకరకాల ఆశలు చూపించి వాళ్ళని తీసుకున్నారు. తర్వాత చంద్రబాబు నాయుడు చాలా అప్రజాస్వామికంగా రూల్ చేస్తూ ఉన్నాడు. ప్రతిపక్ష పార్టీ పట్ల నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష పార్టీనే ఉండకూడదు అంటాడు. ప్రతిపక్ష పార్టీ ఉండకూడదు అనుకోవడమే అత్యంత అప్రజాస్వామికమైనటువంటిది. ఇప్పుడు ఎమ్మెల్యేస్కి ఇప్పుడు మేము 2 సంవత్సరాలు అయింది ఎలక్ట్ అయ్యి. నాకు కూడా 1,00,000 మంది ఓట్లు వేశారు జనం అటు ఇటుగా. మరి నాకు నా పైన వ్యతిరేకత అంటే మేము నా పైన అంటే వ్యక్తిగతంగా వైఎస్ఆర్సీపీ మీద వ్యతిరేకత ఉండొచ్చు, కానీ ప్రజల మీద వ్యతిరేకత ఉండాల్సినటువంటి అవసరం లేదు. ప్రజల మీద కక్ష తీర్చుకుంటారు. ఇప్పుడు మాకు ఎలక్ట్ అయినప్పటి నుంచి కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్స్ ఇవ్వడంలా, అక్కడేమో తెలంగాణలో ఏమో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు కూడా అక్కడేమో తీసుకుంటున్నారు నియోజకవర్గ అభివృద్ధి నిధులు. సంవత్సరానికి 3 కోట్ల రూపాయల వరకు ఇస్తున్నట్టుగా. అదేవిధంగా పార్లమెంట్లో 5 కోట్లు ఇస్తూ ఉన్నారు సంవత్సరం నియోజకవర్గ అభివృద్ధి కోసం అని చెప్పి. టీడీపీ వాళ్ళకి ఇస్తున్నారు, వైఎస్ఆర్కి ఇస్తున్నారు, అన్ని పార్టీల వాళ్ళకి అక్కడ ఇస్తారు. ఇక్కడ మాత్రం మాకు 67 మంది ఎమ్మెల్యేలు గెలిచాం కాబట్టి 67 మంది ఎమ్మెల్యేలని ఎందుకు గెలిపించామని ప్రజలు అనుకోవాలని తర్వాత మా పైన కక్షపూరితంగా వ్యవహరిస్తాను. ఇప్పుడు 2 ఏళ్ళు నేను వీధిలోకి పోతా, ఒక వీధిలో ఒక చిన్న రోడ్డు ప్రాబ్లం చెప్తారు, లేకపోతే చిన్న డ్రైనేజ్ సమస్య చెప్తారు. ఒక ఎమ్మెల్యేగా నన్ను ప్రజలు ఎన్నుకున్నారు. ఇదొక కాన్స్టిట్యూషనల్ బాడీ. మేమంతా ఎన్నుకున్న మాకు ₹1 కూడా 2 ఏళ్లలో ఖర్చు పెట్టి అధికారం ఇవ్వకపోవడం అత్యంత దుర్మార్గమైంది. అంతేకాకుండా ఇంతకుముందు గవర్నమెంట్స్లో కొన్ని ఇండ్లు ఇచ్చే అవకాశం ఉండేది ఎమ్మెల్యేస్కి. అసైన్మెంట్ కమిటీల్లో ఉండేవాళ్ళం, తర్వాత హాస్పిటల్ కమిటీస్లో ఉండేవాళ్ళం, అంగన్వాడీల సెలక్షన్ కమిటీలో ఉండేవాళ్ళం. ఇట్లాంటి వాటిలో దేంట్లో కూడా లేకుండా మమ్మల్ని చేశాడు. వాళ్ళకి అధికార పార్టీ ఎమ్మెల్యేలకి ఎంపీలకు అయితే ఏపీలో నిధులు రావడం లేదంటారు. ₹1 కూడా నిధులు రావడంలా. అందుకని ఏమైనా నిధులు కావాలంటే మా పార్టీలోకి రండి అంటా ఉన్నారు.
అట్లా కొంతమంది పోయిన వాళ్ళు ఉన్నారు. అంటే మరీ భవిష్యత్తులో మేము ఎమ్మెల్యేలు అవుతాం కాదు, మళ్ళీ మాకు సీట్లు వస్తాయి లేదు, మళ్ళీ ఈ ఎలక్షన్ అప్పే తీర్చుకోవాలి, వచ్చే ఎలక్షన్కి ఎట్లా పోటీ చేయాలనుకునే వాళ్ళు, భయపడే వాళ్ళు పోయినారు. బట్ నా అభిప్రాయం అంటే ఇప్పుడు మాకు కూడా అవే ఇబ్బందులు ఉన్నాయి. మేము కూడా ఫైనాన్షియల్గా పెద్ద సౌండ్గా, మేము కూడా మామూలు వాళ్ళమే. అయితే మేము పోలే, ఎందుకంటే ఫైట్ చేసి సాధించాలి. ఇప్పుడు ఆయన ఇవ్వాలా, నిన్న ఉరవకొండలో పెద్ద మాసివ్ ధర్నా పెట్టిన దాదాపు 6,000 మంది ఆడవాళ్ళు, మగవాళ్ళు, పూర్ పీపుల్. అంటే ఇటీవల ఉరవకొండ నియోజకవర్గంకి గాలిమరలు ఎక్కువ వచ్చాయి. అంటే గాలిమరల విషయంలో అంటే ఈ ఎర్త్ వర్కులకు సంబంధించి అధికార పార్టీ 60%, మీరు 40% రేషియోలో ఒప్పందాలు చేసుకున్నారు. మీకు వచ్చిన వర్క్ను కూడా అంటే మీరు భవిష్యత్తులో మీరు ఏదైతే చెప్తున్నారో తలెత్తే అంశాలంటే పని చేయించకపోవడం అయితేనే బిల్లు లాగు ఇలాంటి విషయాలన్నీ మీరు భరించలేకనే మీకు వచ్చిన పని కూడా పరిటాల శ్రీరామ్కి గుడ్ విల్ తీసుకొని ఇచ్చేశారనేది ఒక వాదన ఉంది. లే, అబద్ధం. మేము అడిగింది అంటే వర్క్స్ ఇవ్వమని అడిగాము వాళ్ళని కూడా, ఎందుకంటే అవి అందరు కాంట్రాక్టర్లకి ఇస్తూ ఉన్నారు.